తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది అధికారాన్ని దక్కించుకోవడంతో ఇప్పుడు త్వరలో జరగనున్న లోక్సభ సీట్లపైన సీఎం రేవంత్ సర్కార్ గురిపెట్టింది. విజయం కోసం కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. మరో 2-3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. మెజార్టీ సీట్ల గెలుపు బాధ్యత హైకమాండ్ సీఎం రేవంత్ కు అప్పగించింది. అయితే ఇదే క్రమంలో కాంగ్రెస్ హామీలు నచ్చి మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుని కుమారుడు మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ అధినేతలలో ఒకరైన జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు 2018వ సంవత్సరంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కంపెనీ అధినేత ఎంఎస్ఎన్ రెడ్డికి అప్పుడు సీఎం కేసీఆర్తో ఉన్న సంబంధాల కారణంగా జీవన్ రెడ్డితో సహా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మన్నె శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. జడ్చర్ల, మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏదైనా ఒకదాని నుండి పోటీ చేయాలని జీవన్ రెడ్డి మొదటి నుండి ఆశిస్తూ వచ్చారు. సిట్టింగులకే బీఆర్ఎస్ టికెట్లు రావడంతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వార్తలపై స్పందించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం, ఎప్పుడనేది త్వరలోనే నిర్ణయం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ లభించడం కష్టమే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ విజయ దుందుంబి మోగించడంతో హస్తం పార్టీలోకి భారీ చేరికలుండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.